సరే, ఈరోజు మనం విద్యాంజలి ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా దాని కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి. వాలంటీర్ చేయాలనుకునే వాళ్లకి ఈ రూల్స్ అన్నీ సింపుల్గా, క్లియర్గా అర్థమయ్యేలా విడమరిచి చెప్పడమే మన ఉద్దేశం. స్కూళ్లలో ఏదైనా మార్పు తీసుకురావాలి అనుకోవడం చాలా మంచి ఆలోచన కదా, కానీ ఆ ఆలోచన నిజంగా వర్కౌట్ అవ్వాలంటే దాని వెనుకున్న రూల్స్ ఏంటి, ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో మనకు తెలియాలి. సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. ఎందుకంటే వాలంటీర్లకి, టీచర్లకి, స్టూడెంట్స్కి మధ్య అంతా సవ్యంగా, సాఫీగా జరగాలి కదా. సో వాళ్ళందరికీ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఓ లుక్కేద్దాం. ఫస్ట్ వాలంటీర్ కోడ్ ఆఫ్ కండక్ట్, తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు మన బాధ్యతలేంటి, కొన్ని టర్మ్స్కి క్లారిఫికేషన్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఇంకా ఫైనల్గా మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ గైడ్లైన్స్ అసలు ఎవరికి వర్తిస్తాయి, వీటి స్కోప్ ఏంటి చూద్దాం. సో ఈ రూల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ వీటన్నింటికీ వర్తిస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ రూల్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటాయని గ్యారంటీ లేదు. అవసరాన్ని బట్టి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎప్పుడైనా సరే వీటిని మార్చొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అంటే ఒక వాలంటీర్గా మీరు స్కూల్లో అడుగుపెట్టాక మీ బాధ్యతలెలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఆ విషయాల గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీ వాలంటీరింగ్ జర్నీకి పిల్లర్స్ లాంటివి అనుకోవచ్చు. 1 ప్రొఫెషనల్గా ఉండటం, 2 స్కూల్ విషయాలని కాన్ఫిడెన్షియల్గా ఉంచడం, 3 టైంకి రావడం అంటే పంక్చువాలిటీ, ఇంకా 4 మీ పని అయిపోయాక ఒక వర్క్ రిపోర్ట్ ఇవ్వడం. ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తేనే మీ కాంట్రిబ్యూషన్ స్మూత్గా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాన్ఫిడెన్షియాలిటీకి అంటే గోప్యతకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. ఈ కొటేషన్ నేరుగా వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నది. అంటే ఈ రూల్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో మనకర్థమవుతుంది. ఆ లీగల్ లాంగ్వేజ్నంతా పక్కనబెట్టి సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే స్కూల్లో జరిగేదే స్కూల్లోనే ఉండిపోవాలి, అంతే. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవడం చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. ఎందుకంటే ఒక వాలంటీర్ రోల్కి ఉన్న లిమిట్స్ ఏంటి అనేది ఇది క్లియర్గా చెప్తుంది. అసలు ఈ ప్రోగ్రాం ఏంటి, ఏది కాదు అనే దానిపై మనకి కరెక్ట్ అంచనాలుండాలి. అప్పుడే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వాలంటీరింగ్కి, ఉద్యోగానికి మధ్య ఉన్న తేడా ఏంటో. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ, దీనికి ఎలాంటి జీతం ఉండదు. ఇంకా ముఖ్యంగా ఇది ఫ్యూచర్లో ఉద్యోగానికి గ్యారంటీ కాదు. ఇంకో విషయమేంటంటే స్కూల్ ఇచ్చే అప్రిసియేషన్ లెటర్ని మనం అఫీషియల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్గా వాడలేం. మరోసారి చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం పూర్తిగా స్వచ్ఛందం. దీనికందే ఆర్థిక ప్రతిఫలం 0. అలాగే వాలంటీరింగ్ చేశాం కదా అని భవిష్యత్తులో స్కూల్లో గాని, మినిస్ట్రీలో గాని ఉద్యోగం కావాలని అడిగే హక్కు కూడా 0. అలాంటి క్లెయిమ్స్ ఏవీ చెల్లవు. ఇక ఫైనల్గా స్కూల్ ఇచ్చే అప్రిసియేషన్ లెటర్ ఉంది కదా, దాన్ని ఒక అఫీషియల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా పరిగణించే వాల్యూ అది 0నే. ఈ 3 విషయాల్లో మనందరికీ పూర్తి క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు కొంచెం లీగల్ విషయాల్లోకి వెళ్దాం. ఈ పదాలు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ భయపడాల్సిన పని లేదు. నేను వాటిని చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్ చూస్తే ఎవరి బాధ్యతలు ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాలంటీర్లు ఏదైనా ఆస్తులు డొనేట్ చేస్తే వాటి ఓనర్షిప్ని స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. వాలంటీర్ ఏదైనా టెప్పు చేస్తే దానికి స్కూల్ బాధ్యత వహించదు. ఇక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ విషయానికొస్తే వాళ్ళది కేవలం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే పాత్ర మాత్రమే, అంతేకాని వాళ్ళు వాలంటీర్లను గాని స్కూళ్లను గాని వెరిఫై చేయరు. సో ఓవరాల్గా ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం ఒక సేఫ్టీ నెట్ లాంటిది. వాలంటీర్ల వల్ల ఏదైనా నష్టం జరిగితే లేదా వాళ్ళేదైనా పొరపాటు చేస్తే దానికి స్కూల్ రెస్పాన్సిబుల్ కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా వాలంటీర్ చేసే సహాయం స్కూల్కి ఏ రకంగానూ ఆర్థిక భారం కాకూడదు. సరే, ఆల్మోస్ట్ మనం ముగింపుకు వచ్చేశాం. అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారు, వీటి వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి, ఒక మంచి ప్రోగ్రాంకి ఇవి ఎందుకంత అవసరం, ఇప్పుడు చూద్దాం.
ఫైనల్గా చెప్పాలంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక మంచి వాలంటీరింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసే ఒక టూల్ అన్నమాట. ఇది ప్రతి ఒక్క రోల్స్ ఏంటో క్లియర్గా చెప్తుంది, ప్రొఫెషనలిజంని ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా అందరికీ ఒక సేఫ్ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఇది ఉద్యోగం ఇచ్చే ప్లాట్ఫామ్ కాదు, కేవలం సేవ చెయ్యాలనుకునే వాళ్ళని, అవసరం ఉన్న స్కూల్స్ని కనెక్ట్ చేసే ఒక వేదిక. మరి ఇలాంటి క్లారిటీ ఉండటం అనేది వాలంటీర్లు, స్కూళ్ళు ఇద్దరూ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. మన స్కూల్స్ని ఇంకా బెటర్గా మార్చడానికి మనందరి సహాయం కావాలి కదా? మరి ఆ సహాయం కరెక్ట్ పద్ధతిలో సేఫ్గా అందేలా చూడటమెలా? ఈరోజు మనం స్కూల్ వాలంటీరింగ్ గురించిన కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ని చూద్దాం. అసలు సరైన ప్లానింగ్తో వాలంటీర్లు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పు తీసుకురాగలరో తెలుసుకుందాం. వాలంటీర్లు స్కూల్స్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక గిఫ్ట్ లాంటివాళ్లు. వాళ్లతో పాటు కొత్త స్కిల్స్, కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఈ సహాయాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా వాడుకోవాలి? అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి స్టూడెంట్కి మంచి జరిగేలా, వాళ్ల భద్రతకు ఏ లోటు రాకుండా ఎలా చూసుకోవాలి? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుదాం. సరే, ఇక మొదటి విభాగానికొస్తే ప్రాథమిక నియమాలు. వాలంటీరింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే దానికొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషనే ఈ రూల్స్ అన్నమాట. ఇవేవో ఆంక్షలు కాదు, వాలంటీర్లు, టీచర్లు, స్టూడెంట్స్ అంతా కలిసి చక్కగా పనిచేయడానికి హెల్ప్ చేసే ఒక క్లియర్ గైడ్లైన్. వాలంటీర్ కార్యక్రమం అంటే ఎవరో వచ్చి అప్పుడప్పుడు ఏదో హెల్ప్ చేయడం కాదు, ఇదొక పక్కా ప్లాన్తో కూడిన సిస్టమ్. ఈ సిస్టంలో ఏంటంటే వాలంటీర్స్కి, స్కూల్స్కి మధ్య ఒక క్లియర్ అగ్రీమెంట్ ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళ రోలేంటో తెలుస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. ఇక రెండో విభాగానికి వెళ్దాం. ముందుగా హాని చెయ్యవద్దు. ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ ఒకటే, స్టూడెంట్స్ సేఫ్టీ. ఈ విషయంలో అస్సలు రాజీపడటానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లలు సేఫ్గా ఉన్నారని ఫీల్ అయినప్పుడే ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సేఫ్టీ అనేది సింగిల్ స్టెప్ కాదు, అది ఒక ప్రాసెస్. మొదటిది వాళ్ల ఐడెంటిటీ వెరిఫికేషన్, ఆధార్ కార్డ్ లాంటిదిచ్చి వాళ్లు ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది క్లాస్ రూంలో వాళ్లు ఏం చేసినా ఒక పర్మనెంట్ టీచర్ సూపర్విజన్లోనే జరగాలి. ఇక మూడోది వాళ్లు చెప్పే విషయాలు కేవలం చదువుకు సంబంధించినవి మాత్రమే అయ్యుండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టూడెంట్ సేఫ్టీ అంటే కేవలం ఫిజికల్ సేఫ్టీ మాత్రమే కాదు, వాళ్లకు ఎలాంటి బయటి ఐడియాలజీల ప్రభావం లేకుండా కేవలం చదువుకునే వాతావరణం క్రియేట్ చేయడం కూడా అందులో భాగమే. వాలంటీర్ల పని నాలెడ్జ్ షేర్ చేయడమే కాని వాళ్ల పర్సనల్ నమ్మకాలని ప్రచారం చేయడం కాదు. రైట్. ఇక మూడో విభాగానికి వస్తే సంఖ్య కాదు, నాణ్యత ముఖ్యం. సరే, సేఫ్టీ చూసుకున్నాం, మరి నెక్స్ట్ ఏంటి? వాలంటీర్లు అందిస్తున్న ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉందని ఎలా నిర్ధారించుకోవాలి? ఇక్కడే స్కూల్ అవసరాలకి, వాలంటీర్ల స్కిల్స్కి మధ్య పర్ఫెక్ట్ మ్యాచింగ్ జరగాలి. క్వాలిటీని చెక్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఇదే. ఒక వాలంటీర్ వాళ్ల స్కిల్స్ ఏంటి, వాళ్ల ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఒక చిన్న ప్రొఫైల్ ఇవ్వాలి. అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఓకే, ఈ పర్సన్ మన స్కూల్కి నిజంగా ఉపయోగపడతారా అని ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఈ స్లైడ్ వాలంటీర్ల రోల్ని చాలా క్లియర్గా చెప్తుంది. వాళ్ళు టీచర్స్కి రీప్లేస్మెంట్ కాదు, జస్ట్ ఒక యాడెడ్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో కోడింగ్ చెప్పే టీచర్ లేరనుకోండి, ఆ స్కిల్లున్న వాలంటీర్ వచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. అంతేకాని వాళ్లు రెగ్యులర్ టీచర్ల స్థానాన్ని మాత్రం ఎప్పటికీ తీసుకోకూడదు. సరే, నాల్గో విభాగానికి వద్దాం. ఇచ్చే బహుమతులు. వాలంటీరింగ్ అంటే టైం ఇవ్వడమే కాదు, వస్తువులను డొనేట్ చేయడం కూడా. కాని ఒక్కోసారి మనం మంచి ఉద్దేశంతో ఇచ్చింది కూడా స్కూల్కి బరువుగా మారొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వస్తువుల రూపంలో హెల్ప్ చేయడం మంచిదే, కాని కొన్ని రూల్స్ పాటించాలి. ఫస్ట్, ఇచ్చే వస్తువులు సేఫ్గా ఉండాలి. రెండోది, అవి పాతవి, పాడైపోయినవి కాకూడదు, లేకపోతే స్కూల్లో డంపింగ్ యార్డ్లా తయారవుతుంది. మూడోది చాలా ముఖ్యమైనది, వాటి మెయింటెనెన్స్ బాధ్యత కూడా తీసుకోవాలి. ఓ కంప్యూటర్ ఇవ్వడం ఈజీ, కానీ అది ఏళ్ల తరబడి పనిచేసేలా చూడడమే అసలైన సహాయం. ఈ ప్రశ్న మనల్ని ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్కి తీసుకెళ్తుంది. డొనేషన్స్ అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదు కదా, ఇంకా చాలా రకాలున్నాయి. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది.
హెల్ప్ అంటే కేవలం వస్తువులిపటమే కాదు, స్కూల్ ఈవెంట్స్ని స్పాన్సర్ చేయడం, అవసరమైన రిపేర్లు చేయించడం, లేదా ఒక సైన్స్ ఫేర్ ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా విలువైనవే. ఇది వాలంటీరింగ్ ఎంత పెద్ద కాన్సెప్టో మనకు చూపిస్తోంది. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి చూస్తే, ఎఫెక్టివ్ వాలంటీరింగ్ అనేది ఈ 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది: స్టూడెంట్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ, ఇంకా ఇచ్చే డొనేషన్స్ స్కూల్కి ఆస్తిగా మారాలి కాని అప్పుగా మారకూడదు. సో మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం. సేఫ్టీ, క్వాలిటీ, ఈ రెండింటికి ప్రయారిటీ ఇస్తే వాలంటీరింగ్ ఒక స్కూల్ని ఎలా మార్చగలదు? సమాధానం చాలా సింపుల్. అది కేవలం ఖాళీలు భర్పడం కాదు, సమాజానికి, స్కూల్కి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టడం లాంటిది. పిల్లలకు కొత్త ప్రపంచాన్ని చూపించడం. సరైన ప్లానింగ్తో వాలంటీర్గా ముందుకొచ్చే ప్రతీ చేయి ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. స్వచ్ఛంద సేవ అనేది చాలా గొప్ప విషయం కదా, కానీ అది సరిగ్గా, సేఫ్గా జరగాలంటే కొన్ని రూల్స్ ఉండాలి. ఈరోజు మనం విద్యాంజలి ప్రోగ్రాంలో వాలంటీర్ల సేవలను ఎందుకు, ఎలా ముగిస్తారనే గైడ్లైన్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. అయితే ఈ రూల్స్ని కేవలం కండిషన్స్లా చూడొద్దు. ఇవి పిల్లల చుట్టూ ఒక సేఫ్ అండ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు లాంటివి అన్నమాట. సరే, అసలు పాయింట్కి వద్దాం. స్కూల్ లేదా స్టేట్ అథారిటీస్ ఏ సందర్భాల్లో ఒక వాలంటీర్ సర్వీస్ను ఆపేయొచ్చు? మొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా కామన్ రీజన్. అదేంటంటే వాలంటీర్ల సేవలు ఇక అవసరం లేదని స్కూల్ వాళ్లు ఫీల్ అవ్వడం. ఇందులో వాలంటీర్ తప్పు ఏమీ ఉండదు, సింపుల్గా ప్రోగ్రామ్ అవసరాలు మారాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, లేదా స్కూల్ ప్రయారిటీస్ మారి ఉండొచ్చు. అప్పుడు వాళ్ల సర్వీసెస్ అవసరం ఉండదు కదా. ఓకే, ఇది ప్రోగ్రామ్ అవసరాల గురించి. మరి ఒకవేళ వాలంటీర్ ప్రవర్తనే సమస్య అయితే అప్పుడేంటి పరిస్థితి? వాళ్ల ప్రవర్తన లేదా పనితీరు వల్ల ఇబ్బంది వస్తే అధికారులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సీరియస్ కేసుల్లో అయితే ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే వాలంటీర్ సర్వీసెస్ని వెంటనే ఆపేయొచ్చు. అసలు ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేటగిరీ పనితీరు, ప్రవర్తనకు సంబంధించింది. అంటే వాలంటీర్లు వాళ్లకు అప్పగించిన పనుల్ని, రూల్స్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా బేసిక్ కమిట్మెంట్కి సంబంధించినవి. అంటే ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, రూల్స్ ఫాలో అవ్వకపోయినా, లేదా ఇచ్చిన పని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇవన్నీ ప్రోగ్రామ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ కేటగిరీకి వస్తున్నాం. ఇది నేరుగా పిల్లల సేఫ్టీకి, అలాగే ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్ సమగ్రతకు సంబంధించింది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పాయింట్. ఈ ప్లాట్ఫామ్ని పర్సనల్ ఎజెండాల కోసం లేదా ఏదైనా ఐడియాలజీని ప్రచారం చేయడానికి అస్సలు వాడకూడదు. అలాగే లాభం కోసం చేసే పనులు, ప్రైవేట్ బిజినెస్లు లేదా స్టార్టప్లను ప్రమోట్ చేయడం కూడా పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే స్కూల్ అనేది చదువుకోవడానికి, వ్యాపారం లేదా ప్రచారాలకు కాదు. అన్నిటికంటే ముఖ్యమైన రూల్ ఇదే. పిల్లల సేఫ్టీ విషయంలో అది ఫిజికల్, ఎమోషనల్, సోషల్ ఏదైనా సరే ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. వాళ్ల భద్రతకు ఏ చిన్న ముప్పొచ్చినా దాన్ని అస్సలు సహించరు. ఇదే బాటం లైన్. సరే, ఒక వాలంటీర్ సర్వీస్ని ఆపేసిన తర్వాత ఏమవుతుంది? ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒకవేళ సర్వీస్ ఆపేసిన తర్వాత కూడా ఎవరైనా వినకుండా వాలంటీర్గానే ప్రవర్తిస్తూ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్, వాళ్ళు లీగల్ యాక్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండ్, ఫ్యూచర్లో ఏ ప్రోగ్రాంలోనూ పాల్గొనకుండా వాళ్ళని పర్మనెంట్గా బ్లాక్ చేసేస్తారు. అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకింత ఇంపార్టెంట్? ఈ ప్రోగ్రాం యొక్క అసలు లక్ష్యాన్ని ఇవి ఎలా కాపాడతాయో ఒకసారి చూద్దాం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ రూల్స్ అన్నీ ఎవరినో శిక్షించడానికి కాదు, ప్రొటెక్ట్ చేయడానికి. ఈ ప్రోగ్రాం ఉద్దేశాన్ని, అలాగే పిల్లల భవిష్యత్తుని కాపాడ్డమే వీటి ముఖ్య లక్ష్యం. మరి ఈ మొత్తం డిస్కషన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలా క్లియర్గా బౌండరీస్ పెట్టడమనేది కేవలం కంట్రోల్ కోసమేనా, లేకపోతే అవి ఒక భద్రతను ఇచ్చి మంచి పనులు చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేస్తాయా? ఆలోచించండి. అందరికీ నమస్కారం. మన పిల్లలకు మనం ఇవ్వాలనుకునే ఏటువంటి వల్య ఆస్తి మంచి చదువు. దానికి పునాది పాఠశాల విద్య. అయితే ఆ పునాదిని ఇంకా బలంగా కట్టడంలో మనందరం ఎలా పాలుపంచుకోవచ్చు? సరిగ్గా దీనికోసమే ప్రభుత్వం విద్యాంజలి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చింది. ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు ఎక్కడ రూపుదిద్దుకుంటుంది? తరగతి గదుల్లోనే కదా? మరి ఆ పాఠశాలలను ఇంకా మెరుగ్గా మార్చే బాధ్యత కేవలం ప్రభుత్వం వాళ్లదే, టీచర్లది మాత్రమేనా? సమాజంగా మన పాత్ర ఏమీ లేదా? ఈ ప్రశ్నకే సమాధానం విద్యాంజలి. అసలు ఈ విద్యాంజలి అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు, మన స్కూళ్లకు మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, వనరులను స్కూళ్లతో పంచుకోవటం, అలాగే స్కూళ్ల అవసరాలు ఏంటో మనం తెలుసుకోవటం, ఇలా అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే దీని అసలు ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమంలో మనం ఎలా సహాయం చేయొచ్చు? దీనికోసం 3 వేర్వేరు మార్గాలున్నాయి. సులభంగా అర్థం కావడానికి వాటిని 3 పిల్లర్స్గా, అంటే 3 స్తంభాలుగా విభజించారు. ఆ మూడింటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, మరి మొదటి స్తంభమేంటో చూద్దామా? ఇది పూర్తిగా మన వ్యక్తిగత భాగస్వామ్యం గురించి, అంటే మన సమయాన్ని, మన టాలెంట్ని నేరుగా అందించడమన్నమాట. ఇది కేవలం డబ్బు లేదా వస్తువులు ఇవ్వడం లాంటిది కాదు. వాటికంటే ఎంతో విలువైన మన సమయాన్ని, మనకున్న నైపుణ్యాలని నేరుగా విద్యార్థులతో పంచుకోవడం. దీని ప్రభావం చాలా డైరెక్ట్గా, ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఎన్ని రకాలుగా హెల్ప్ చేయొచ్చో అర్థమవుతుంది. చిన్నపిల్లలకు ఇంగ్లీష్, లెక్కలు చెప్పడం దగ్గర్నుంచి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బ్రెయిలీ లేదా సైన్ లాంగ్వేజ్ నేర్పించడం వరకు మన నైపుణ్యానికి తగ్గ అవకాశం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కేవలం చదువు మాత్రమే కాదు కదా, పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. వాళ్లకు డ్రాయింగ్ నేర్పించడం, యోగాలో ట్రైనింగ్ ఇవ్వడం, స్పోర్ట్స్లో ప్రోత్సహించడం, ఇలాంటివి వాళ్లలో దాగున్న టాలెంట్ని బయటకు తీసుకొస్తాయి. అంతేందుకు, స్థానిక కళలను బతికించడం దగ్గర్నుంచి వృత్తి విద్యల వరకు మనం చేయగలిగేది చాలా ఉంది. ఓకే, ఇక రెండవ స్తంభం విషయానికొద్దాం. ఇది మన సమయాన్ని నేరుగా ఇవ్వడం లాంటిది కాదు. కొన్ని సేవలను, ఈవెంట్స్ని ఆర్థికంగా గాని లేదా వనరుల రూపంలో గాని స్పాన్సర్ చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ రెండింటికీ తేడా ఏంటంటే, మొదటిదానిలో మనమే స్వయంగా ఫీల్డ్లోకి దిగుతాం. కానీ ఇక్కడ అలా కాదు. మనం నేరుగా చేయలేకపోయినా సరే ఒక మంచి ప్రోగ్రాం జరగడానికి అవసరమైన సపోర్ట్ అందిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఈవెంట్ను స్పాన్సర్ చేయడం లాంటిదే. ఉదాహరణకు, స్కూల్లో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇప్పించడం. బహుశా మనకందులో నైపుణ్యం లేకపోవచ్చు, కానీ పోలీస్ లేదా మిలిటరీకి చెందిన ఎక్స్పర్ట్స్ను స్కూల్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చును మనం స్పాన్సర్ చేయొచ్చు కదా. అలాగే మెడికల్ క్యాంప్స్. ఒక్కసారి ఊహించండి, స్కూల్లోనే కంటి పరీక్షలు, డెంటల్ చెకప్స్ జరిగితే ఎంత మంచిది. మరీ ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు వాళ్ల ఆరోగ్య సమస్యల గురించి ఒక లేడీ డాక్టర్తో ఫ్రీగా మాట్లాడే అవకాశమివ్వడం వారి భవిష్యత్తుకు ఎంతో అవసరం. ఇవి మాత్రమే కాదు, పిల్లల మెంటల్ హెల్త్ కోసం కౌన్సిలర్లను, దివ్యాంగుల కోసం స్పెషల్ ఎడ్యుకేటర్లను, స్పోర్ట్స్ కోసం కోచ్లను, ఇలా మనం స్పాన్సర్ చేయగల అవకాశాలకు అసలు లిమిట్ లేదు. మనం చెయ్యాలనుకోవాలేగాని దారులు చాలా ఉన్నాయి. ఇక చివరిగా మూడో స్తంభం. ఇది స్కూల్ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన వస్తువులు, సామాగ్రి, ఇంకా పరికరాలను ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. ఈ చాట్ని ఒక్కసారి చూడండి. ఇది స్కూళ్ల అవసరాలకు అద్దం పడుతోంది. అన్నింటికంటే ఎక్కువగా దాదాపు 40% అవసరం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఉంది. అంటే క్లాస్రూమ్లు, టాయిలెట్లు వంటివి అన్నమాట. మిగిలినవి ఏంటో కూడా వివరంగా చూద్దాం. ఫస్ట్, బేసిక్ నీడ్స్. అదనపు తరగతి గదులు, అమ్మాయిలకు అబ్బాయిలకు వేర్వేరు టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, స్కూల్ చుట్టూ భద్రత కోసం కాంపౌండ్ వాల్. అసలివి లేకుండా చదువు ఎలా సాగుతుంది చెప్పండి? సరే, ఇక క్లాస్రూమ్ లోపలికి వస్తే బెంచీలు, వైట్ బోర్డులతో పాటు ఈ రోజుల్లో ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంతే ముఖ్యం. ఇవే కదా పిల్లలను ప్రపంచంతో కనెక్ట్ చేసేవి. మరి పిల్లలారోగ్యం, భద్రత సంగతేంటి? దానికోసమే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వాటర్ ప్యూరిఫైయర్లు కావాలి. అలాగే వాళ్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆటలు కూడా అవసరం. అందుకే స్పోర్ట్స్ కిట్స్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. సో చూశారు కదా, విద్యాంజలి అనేది ఎంత సమగ్రమైన కార్యక్రమమో. ఇది మనం సహాయం చేయడానికి ఎన్నో మార్గాలను చూపిస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల్లోని ముఖ్య అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ 3 స్తంభాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే: 1. మన నైపుణ్యాలను పంచుకోవడం. 2. ఒక అవకాశాన్ని స్పాన్సర్ చేయడం. 3. అవసరమైన వనరులను అందించడం. ఇందులో ఏ ఒక్కటీ తక్కువ కాదు, ప్రతీదీ ముఖ్యమైనదే.
ఈ ఒక్క వాక్యం చాలు ఈ కార్యక్రమం ఎంత లోతుగా ఆలోచిస్తుందో చెప్పటానికే. ఇది కేవలం ఇంగ్లీష్ లెక్కల గురించి మాత్రమే కాదు, మన తరువాతి తరాలకు మన కళలను, మన సంస్కృతినే అందించడం గురించి కూడా. అంతరించిపోతున్న నైపుణ్యాలను కాపాడాలనే ఈ ఆలోచన నిజంగా అద్భుతం కదా. చివరిగా ఒక ప్రశ్న. మనో అందించే సహాయం చిన్నదైనా పెద్దదైనా, అది ఒక పెన్సిల్ కావచ్చు లేదా ఒక గంట సమయం కావచ్చు, ఈ మార్గాలన్నీ చూసిన తర్వాత మన పాఠశాలలను మార్చడంలో మనవంతు పాత్ర ఏంటని ఆలోచించాల్సిన సమయమిది.